ఈ రోజు ఈ వీడియోలో ప్రాజెక్ట్ జీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి లీడ్స్ గా సివి కుమార్ డైరెక్షన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూశాక నాకేమనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. రీసెంట్ గా తను ఓ క్రిమినల్ ని పట్టుకునే క్రమంలో ఓ జిమ్ ట్రైనర్ తన భార్యని దారుణంగా చంపడం ప్రత్యక్షంగా చూస్తాడు. వెంటనే వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో ఆ ట్రైనర్ చనిపోతాడు. అలాగే మన హీరో కూడా కొన్ని సీరియస్ ఇంజురీస్ అవుతాయి. దాంతో 3 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. తర్వాత మనోడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాక వెంటనే సిటీలో వరుసగా హత్యలు మొదలవుతాయి. ముందు ఒక స్టార్ హీరోయిన్ ని తన మేకప్ మ్యాన్ దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఇంకెవరో ఓ సైంటిస్ట్ ని క్రూరంగా చంపేస్తారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, హత్యలు చేసింది వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ హత్య చేసిన విధానం మాత్రం సేమ్ టు సేమ్ ఉంటది. అంటే హంతకులు క్రైమ్ సీన్ లో రక్తంతో ఒక సింబల్ డ్రా చేస్తూ ఉంటారు. ఇక ఇదే సింబల్ ని కొన్ని నెలల క్రితం చనిపోయిన జిమ్ ట్రైనర్ కూడా తన భార్యను చంపాక గోడ మీద గీస్తాడు. దాంతో వీళ్ళంతా ఏదైనా ఆర్గనైజేషన్ కో గ్రూప్ కో చెందిన వాళ్ళు అయి ఉంటారేమోనని మన హీరో అటుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే కొద్దీ తనకి సమాధానాలు దొరికేదానికంటే ప్రశ్నలే ఎక్కువ ఎదురవుతాయి. అంటే హంతకులు ఎవరికి ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు, కనీసం పరిచయం కూడా ఉండదు. అలాగే వాళ్ళు హత్య చేసిన కారణాలు కూడా వేరు వేరే. ఒకడేమో కోపంతో చంపుతాడు, ఇంకొకడు కామంతో చంపుతాడు, ఇంకొకడు పగతో చంపుతాడు. ఇలా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. కారణాలు వేరైనప్పటికీ హత్య చేసిన విధానం మాత్రం సేమ్ ఉంటది. ఎలా ఇది అడిగి తెలుసుకుందాం అన్న ప్రతిసారి హంతకులంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. దాంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మన హీరో జుట్టు పీక్కుంటూ ఉంటాడు. ఈ టైంలో తనకు ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూ పట్టుకొని డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయగా కొన్ని నమ్మలేని నిజాలు బయటపడతాయి. ఏకంగా ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి. మరి అంతలా ఈ కేసులో ఏముంది, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ హత్యలు ఎందుకు జరిగాయి, వాటి వెనుక ఉన్నది ఎవరు, ఇంతకీ మన హీరోకి దొరికిన క్లూ ఏంటి, దాంతో తను చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, చివరికి ఈ కేసులో ఏం తేలింది, అసలు ఇంతకీ ఈ ప్రాజెక్ట్ జీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఈ సినిమా చూడటానికి ఏదో కొంచెం నాసి రకం యూట్యూబ్ వీడియోలో ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా ఉండటంతో అదంత ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్గా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ డైరెక్టర్ సివి కుమార్ తనకున్న లిమిటెడ్ బడ్జెట్ అండ్ రిసోర్సెస్ తోనే ఈ సబ్జెక్ట్ ని ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగారు. అందుకు ఆయన మెచ్చుకొని తీరాల్సిందే. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తే ఈ మర్డర్స్ వెనుకున్న మిస్టరీ మీకు అర్థమైపోయే అవకాశం ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక మర్డర్ మిస్టరీ లా ఉంటది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లా మారిపోద్ది. అంటే ఫస్ట్ హాఫ్ లో హత్యలు ఎవరు చేశారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే, సెకండ్ హాఫ్ లో ఆ హత్యలు ఎలా చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ 2 పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గానే ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినప్పటికీ క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుండటంతో బ్యాలెన్స్ అయిపోద్ది. అలా మొత్తంగా సినిమా ఒక డిఫరెంట్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సమ్ ల్యాక్ సీన్స్. అంటే ఈ సినిమాని నేను 2017 లోనే థియేటర్కి వెళ్ళి మరీ చూశాను. కానీ ఆ తర్వాత మళ్ళీ చూద్దామంటే తెలుగు వర్షన్ ఏ ఓటీటీలో కూడా అవైలబుల్ లేదు. హాట్ స్టార్ లో ఏమో తమిళ వర్షన్ ఉంది, ప్రైమ్ లో ఏమో హిందీ వర్షన్ ఉంది. తెలుగు వర్షన్ మాత్రం ఎక్కడా అవైలబుల్ లేదు. మొత్తానికి రీసెంట్ గా ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత తెలుగు వర్షన్ ని ఆహా వాళ్ళు కొన్నారు. అంటే ఇప్పుడు ఈ సినిమాని నేను పనిగట్టుకొని చూడటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తుంది, మాయావన్ అని. సో అందుకని ఈ సినిమాని మళ్ళీ రిపీట్ వేసా. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా. సో మీకు కూడా ఏదైనా ఒక మంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చూడాలనిపిస్తే ఈ సినిమా ప్రస్తుతం ఆహారం స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. అది విషయం.